హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి. సో ఈ రోజు వచ్చేసి చాలా చిన్న అమౌంట్ అండి, ఓన్లీ 2 రూపీస్తోని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా సేవింగ్ చేయలేదు, అసలు మాకు సేవింగ్స్ అంటే తెలియదు అనే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే మనము చాలా చిన్న అమౌంట్తోనే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా ఓన్లీ 2 రూపీస్తోని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో మనము సంవత్సరానికి ₹1,00,000 పైగానే ఈ 2 రూపీస్ సేవ్ చేసి ₹1,00,000 పైగానే అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటామండి. సో అది ఎలా ఏంటి అనేది నీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఓన్లీ 2 రూపీస్తో సేవింగ్స్ అనమాట. ఇది వచ్చేసి అందరికీ వర్తిస్తుందండి. సో అందరు కూడా ఈ 2 రూపీస్ సేవింగ్స్ అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి వీక్లీ కానీ డైలీ కానీ మంత్లీ కింద అయినా కూడా సేవింగ్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్గా మనము ఈ 365 డేస్లో ఒక గోల్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా తప్పకుండా మిస్ కాకూడదండి సేవింగ్స్ అనేది. సో మనం ఎప్పుడైతే 2 రూపాయలతోని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తామో ఎండింగ్ వరకు, అంటే డే ఫస్ట్ నుంచి లాస్ట్ 365 రోజు వరకు మనం అమౌంట్ వేస్తూనే రావాలండి, ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు. సో పర్టికులర్గా మనకి ఒక గోల్ అనేది ఉండాలి, అలాగే మనం ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి నేను 2 రూపీస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను, ఎలాగైనా నేను మనీ అనేది సేవ్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే మనం అనుకున్న అమౌంట్ మనం రీచ్ అవ్వగలుగుతాము. సో అది మెయిన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ డే వచ్చేసి 2 రూపీస్ అయితే సేవ్ చేస్తామండి. అలాగే సెకండ్ డే రోజు వచ్చి 4 రూపీస్, థర్డ్ డే వచ్చి 6 రూపీస్, ఫోర్త్ డే వచ్చి 8 రూపీస్, ఫిఫ్త్ డే వచ్చి 10 రూపీస్, సిక్స్త్ డే వచ్చి 12 రూపీస్, సెవెంత్ డే వచ్చి 14 రూపీస్, ఎయిత్ డే వచ్చి 16 రూపీస్, నైన్త్ డే వచ్చి 18 రూపీస్, 10th డే వచ్చి 20 రూపీస్. అండ్ ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి మనం 2 రూపీస్తోనే అనేది స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే సెకండ్ డే వచ్చేసి మనం 4 రూపీస్తోనే అనేది స్టార్ట్ చేస్తున్నాము. అలాగే థర్డ్ డే వచ్చి 6 రూపీస్తో అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ విధంగా మనం అమౌంట్ అయితే డే బై డే వచ్చి మనకి 2 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో మీకు మెయిన్గా అర్థం కావడానికి నేను డే ఫస్ట్ నుంచి అలాగే 30 వరకు రాశానండి, ఇలా అమౌంట్స్ అని రాశాను. సో ఈ అమౌంట్స్ మొత్తం 1 మంత్కి రాశాను. ఇలా మనకి 300కి వచ్చేసి మనకి 600 రూపీస్ అవుతుందండి. సో నేను ఇంకా చాలా ఉంటాయి, సో అవన్నీ లెంత్ వీడియో అయిపోతుందని చిన్న షార్ట్ కట్లు మీకు చెప్తున్నానండి. సో 301 డేస్కి వచ్చేసి మనకి 602, అలాగే 604, 606, 608, 610 రూపీస్, ఇలా మనకి 300 నుంచి 306 వరకు ఇంత అమౌంట్ అవుతుందండి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి సెకండ్ డే 4th, 6th, 8, 10, 12, 14, 16 ఇలా మనకి డే బై డే వచ్చేసి అమౌంట్ అనేది ఇలా వస్తుంటుందండి. మనకి చాలా చిన్న చిన్న అమౌంట్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా ఈజీగా సేవ్ చేసుకోగలుగుతారు ఎవరైనా. కాకపోతే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి డే బై డే వచ్చేసి అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. సో మనకి ఏదైనా కానీ కష్టం సుఖం రెండూ ఉంటాయి కదండి, అలాగే మనకి కొంచెం ఈజీగా అయినప్పుడు కొద్దిగా కూడా అలాగే హార్డ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలాగైనా మీరు ఈ అమౌంట్స్ అనేది సేవింగ్ చేయగలుగుతారండి. ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది అవుతుంది, ఇంత అమౌంట్స్ మీరు సేవింగ్ చేయలేదు అనుకున్న వాళ్ళకి ఇంకో టిప్ చెప్తానండి. మీరు టోటల్గా వచ్చేసి మీరు ఒక బుక్లో 365 రోజులు రాసుకొని మీరు డే బై డే 2 రూపీస్ని ఇంక్రీజ్ చేసుకోండి, టోటల్గా అమౌంట్ రాసుకోండి. సో మీకు ఫస్ట్ డే రోజున మీకు ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ దగ్గర మీరు టిక్ మార్క్ కొట్టుకొని రౌండ్ అప్ చేసుకోండి. అలాగైనా చేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు ఇలాగైనా చేయండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి 365 రోజున వచ్చేసి మనకి ₹730 అయితే సేవ్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ డే రోజున. సో ఇలా మనము డే ఫస్ట్ నుంచి లాస్ట్ డే 365 రోజులకి మనం టోటల్గా వచ్చిన అమౌంట్ వచ్చేసి ₹1,33,590 అయితే సేవ్ చేస్తామండి. ఇది కూడా మనం సంవత్సరానికే ఇంత అమౌంట్ అనేది సేవ్ చేస్తాం. ఓన్లీ 2 రూపీస్తోని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసి మనము సంవత్సరం లోపటే ఎగ్జాక్ట్గా మనకి ₹1,33,590 అయితే సేవ్ చేస్తామండి. ఇది కూడా 1 రూపీ ఓన్లీ 1 ఇయర్కి మాత్రం ఇంత అమౌంట్ అవుతుంది. సో ఇలా మనం సేవ్ చేసిన అమౌంట్ని
గోల్డ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేసుకోవచ్చు, లేదా మనకి కావాల్సిన ఏవైనా ఇంట్లో కావాల్సిన సామాన్లు అయినా తీసుకోవచ్చు అండి. సో ఒక మంచి సేవింగ్ టిప్ అని చెప్పచ్చు. ఎందుకంటే 2 రూపీస్తో స్టార్ట్ చేసి మనం సంవత్సరం లోపల 1,33,059 రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇది అందరూ కూడా సేవ్ చేయొచ్చు అండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.